హైడ్రా వేసేటప్పుడు వద్దు వద్దు అని ఎన్నో ధర్నాలు ఎన్నో అవి చేసినారు. ఇప్పుడు చూడండి మేము ఎంతో ప్రేమ కట్టుకున్న ఇల్లు ఇన్ని గల నీళ్ళు వస్తే ఎట్లా? అసలు ఏంది నీళ్ళతో ఉంటారా? ఇంకో కొంచెం వస్తే మొత్తం నీళ్ళే పడేటట్టుంది. హైడ్రా వచ్చేది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల ముందు వస్తే మాకు ఈ వరదలు వచ్చేది కాదు, మాకు ఇల్లు కూలిపోయేది కాదు, ఇలా అయ్యే పరిస్థితి కాదు. పబ్లిక్ చాలా రిలైజ్ అవుతున్నారు. హైడ్రా అంటే కేవలం ఒక అసెట్ ప్రొటెక్షన్ అనుకుంటున్నారు, కానీ దాంట్లో కొన్ని వింగ్స్ ఉన్నాయి. అంటే లైక్ అసెట్ ప్రొటెక్షన్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఎమర్జెన్సీ వస్తే వాళ్ళకు 365 వెహికల్స్ ఉన్నాయి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి 54 వెహికల్స్ తోని వాళ్ళు హైదరాబాద్ లో ఎక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా ట్రాఫిక్ పీపుల్ తో వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. వాటర్ లాగింగ్ ఎక్కడ అయితే ఇమీడియట్ గా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వాటర్ క్లియరెన్స్ చేస్తున్నారు. ఈసారి వచ్చిన వర్షాలకి హైదరాబాద్ ఇంక మాసివ్ చూడాల్సి వచ్చి ఉండేది, కానీ దాంట్లో చాలా వరకు ఖచ్చితంగా కాపాడేది మాత్రం హైడ్రా అనే చెప్పాలి. కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో డాక్టర్ లాగా అందరికి తెలుసుకో ఒక అవగాహన వచ్చింది. హైడ్రా రావడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఏ విధంగా అంటే బఫర్ జోన్ లో కొనకూడదు, నాలా పక్కన ఉండి కొనకూడదు, చాలా నాలెడ్జ్ పెరిగింది. కాబట్టి మనం అందరం కూడా హైడ్రాకు థ్యాంక్స్ చెప్పాల్సింది.